ప్రమాదంలో సుమారు 8 మంది బాసులు అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. రోజు ఇక్కడ దురదృష్టకర సంఘటన, ఒక ఫైర్ వర్క్స్ విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్ అని పేరిట ఇక్కడ సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫైర్ వర్క్స్ నడుస్తున్నాయి. వీటికి 26 వరకు కూడా లైసెన్స్ కూడా ఉంది. వాళ్ళు అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నట్టుగా కూడా ధృవీకరణ పత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎందుకు యాక్సిడెంట్ జరిగింది అన్నది అయితే ప్రాథమిక విచారణ ప్రకారం వాళ్ళు ఏదైతే ఫైర్ వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం ఓవర్లోడెడ్ మందు ఏదైతే ఉందో, మెడిసిన్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టి చేయడం వల్ల జరిగింది అన్నది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న విషయం చెప్తున్న సందర్భం. అది ఇక్కడ ఎటువంటి అంటే ఇంటెన్షనల్గా జరిగిందే కానీ ఎటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు అన్నది ప్రాథమిక విచారణ ప్రకారం జరిగింది. దానికి సంబంధించి క్లూస్ టీమ్ కూడా వచ్చారు ఒకసారి అంతా కూడా వెరిఫై చేయడానికి. అట్ ద సేమ్ టైం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా మాకు ఫైర్ ఇంజిన్స్ వాళ్ళని కూడా రావికంతో నుంచి, చోడవరం నుంచి, నర్సీపట్నం నుంచి, అదేవిధంగా నక్కపల్లి నుంచి ఇమీడియట్గా ఇక్కడికి పంపించిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం కూడా జరిగింది. అరౌండ్ 3 యూనిట్స్ లాగా ఇక్కడంతా బ్లాస్ట్ జరిగింది. ఇక్కడ చూసిన సంఘటన చూసిన తర్వాత కూడా ప్రమాదం ఎంత భారీ ప్రమాదం జరిగిందో ఇక్కడ సంఘటన చూస్తే మనకందరికీ కూడా అర్థమవుతుంది. సుమారు 8 మందిలోని కూడా ఒక 5గురు కైలాసపట్నం వాసులు, అందులోని ఒక 2 లేడీస్ కూడా